హాయ్ అండి అందరికీ. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగే లేచి నేనైతే టీ తాగుతాను. కొద్దిగా ముఖం కడుక్కొని టీ తాగండి, ఇంట్లో పనులు ఏం చెయ్యను కాబట్టి ఫస్ట్ అయితే టీ తాగినాను ముఖం కడుక్కొని. అదొకటి అలవాటు అయిపోయింది. మార్నింగ్ లేచినమ్మట్లే టీ తాగినాక పనులు అయితే చేసుకుంటాను. ఇంట్లో పని అప్పుడు దాకా ముట్టని టీ తాగండి. మా వారైనా నేనైనా అంతే, ఇంకా టీ అయినా తాగుతాం. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచినమ్మట్లే టీ తాగేసినాక ఇంట్లో పని అయితే చేసుకుంటాము. ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా ఆడుకుంటుండు కింద కూర్చొని, మా పాప ఏమో బొమ్మలు పెడితే టీవీ చూస్తుంది. ఇంకా మా వారైతే కోలగుట్లు ఏదో పని ఉంటే పని అయితే చేసుకుంటుండు. ఎప్పుడూ లేచిన మా వారైతే అందరికన్నా ముందు మా వారే లేస్తారు, మేమే లేటుగా లేస్తాము. ఇంకా మేమైతే ఇప్పుడే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అంటే ముఖం కడుక్కొని ఇంకా టీ అయితే తాగుతున్నాము. ఇవాళ మార్నింగే పూజ చేసుకోవాలని ఇవాళ కొద్దిగా తొందరగా లేచినాను. నైట్ అంతా వర్షం పడటం వల్ల కరెంట్ అయితే ఉండట్లేదు, నిద్రకడ పట్టట్లేదు, కరెంట్ ఉండట్లేదు కాబట్టి పిల్లగాలు ఏడిపిస్తున్నారు, బాగా ఏడుస్తూ ఉన్నారు కరెంట్ లేకపోతే. చికాకు చేసుకుంటూ ఉన్నారు. ఆ కరెంట్ వచ్చేదాకా అటు ఇటుగా 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. వర్షం పోయినప్పుడు కరెంట్ పోయి మళ్ళీ ఇప్పుడుకో వస్తుంది వర్షం తగ్గినాక. దాని వలన నైట్ అంతా నిద్ర ఉండట్లేదు. ఇంకా మార్నింగ్ అంతా వీడియోస్ ఎడిటింగ్ అయ్యి చేసుకోవటం వల్ల ఇంకా నైట్ అంతా ఇంకా వర్షం పడి కరెంట్ పోవటం వల్ల అసలు నిద్ర ఉండట్లేదు. పగులు నిద్రపోదామంటే వాళ్ళైతే నిద్రపోయినప్పుడైతే నేనైతే వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటా. వాళ్ళు నిద్రపోబోతు వాయిస్ ఓవర్ ఇవ్వలేను కాబట్టి వాళ్ళు నిద్రపోయినప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంకా నాకైతే పగులంతా ఈ టైం సరిపోతుంది, నైట్ ఏమో అట్లా వర్షం పడటం వల్ల అది సరిపోతుంది. అందుకే నిద్ర ఉండట్లేదు అసలుకి. ఒక రోజంతా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది నాకైతే, కానీ వీడియోస్ పెట్టకపోతే ఎట్లా అనిపిస్తుంది అసలుకి. ప్రాణం ఒప్పట్లేదు. ఒక వీడియోస్ అయినా పెట్టాలి, ఏదో ఒక షార్ట్ వీడియోస్ అయినా పెట్టాలని ఒక రోజైనా ఏదో ఒక వీడియో పెడుతూనే ఉన్నాను డైలీ. ఆ రోజైతే వీడియో పెట్టకపోతే అబ్బాయి ఈ రోజు వీడియో పెట్టుంటే బాగుండేది, ఎంతో అంతమంది సబ్స్క్రైబర్స్ లైక్లు అయినా వచ్చేగా అనిపించేది మనకైతే. అంతే కదా, ఎవరికైనా అంతలే ఉంటుంది. ఒక వీడియో పెట్టకపోతే మనసు అంతా దాని మీద గుంజిద్ది, వీడియో పెట్టలేదు ఈ రోజు అని. నాకైతే ఫాలోవర్స్ పెరిగే కొద్దిగా ఇంకా వీడియోస్ పెట్టబుద్ధి అవుతుంది, నాకైతే ఇంట్రెస్ట్ ఇంకా వస్తుంది కాబట్టి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఇంకైతే నాకైతే మంచి ఫాలోవర్స్ కూడా వస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే కొద్దిగా. అసలు మనకు ఒక్క ఫాలోవర్ రావాలంటే వాళ్ళు ఎంత ఇష్టంగా మన వీడియోస్ ఇష్టపడితే రావాలో అదే తెలుసుకోవాలి. కానీ మన వీడియోస్ ఎంత ఇష్టపడితే ఒక్క ఫాలోవర్ వస్తారంటే అదే గ్రేట్. మనకైతే ఒక్క ఫాలోవర్ తగ్గిన అంతే బాధపడతాం మనమైతే. కాబట్టి నాకు డైలీ అటు ఇటుగా ఒక 3, 4, 5 అట్లా ఫాలోవర్స్ వేస్తే వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే వస్తూ ఉండాలి. డైలీ అయితే ఒక్కరిద్దరు వచ్చినా చాలా హ్యాపీ నాకైతే. ఆ ఒక్కలైనా మన వీడియోని ఎంత ఇష్టపడితే ఫాలో చేయాలి. అసలుకి అంత గ్రేట్ కదా అసలుకి. నా వీడియోస్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ ఒక్క ఇద్దరు అయితే డైలీ వస్తూ ఉన్నారు. ఇట్లనే రావాలని ఇంకా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్నైతే ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఉంటాను మిమ్మల్ని అయితే లైఫ్ లాంగ్. అసలు మిమ్మల్ని మర్చిపోని, ఎవరినైనా సపోర్ట్ చేసేటోళ్ళని అయితే ఎవరిని మర్చిపోను నేనైతే. ఎప్పటికి గుర్తుండిపోతారు. నాకైతే ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పటికి గుర్తుండిపోతారు. మనం కష్టపడి ఎడిటింగ్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో తీసుకొని పెడితే మనకైతే ఒక్క ఫాలోవర్ రారు. ఎంత బాధ అనిపిస్తుందో. నాకైతే ఒక్క ఇద్దరైనా వస్తున్నారు, కొద్దిగా హ్యాపీనే నేనైతే ఇప్పుడైతే. ఆ ఒక్క ఇద్దరైనా చాలా మందికి రారు అసలైంది, నాకు వస్తున్నారు చాలా. ఆ మాత్రమేనే డైలీ ఒక్కరిద్దరు వచ్చినా చాలు, ఎందుకంటే కష్టపడుతున్నాం కాబట్టి. ఒక్క సబ్స్క్రైబర్స్ పెరిగినా హ్యాపీనే మనకు. నాకు తెలిసి దాదాపుగా తెలిసిన వాళ్ళే చూస్తారు నా వీడియోస్ అయితే. తెలవని వాళ్ళు ఎవరో ఒకరు కొంతమంది చూస్తూ ఉండాలా, తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది చూస్తున్నారు నా వీడియోస్ అయితే. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరైనా. ఒక్కొక్కసారి నా వాయిస్ నేనే విందాం అనుకుంటాను, వింటా ఉంటే నాకు సిగ్గు అనిపించిద్ది. ఎమ్మటి నా వాయిస్ కట్ చేస్తాను, అసలు పెట్టను. ఇంకా ఏమో మిగతా వాళ్ళకి అయితే ఎట్లా వినబడుతుందో నా వాయిస్ అయితే, అర్థమవుతుందో లేదో, ఎట్లా కొత్తగా అనిపిస్తుందో మరి. నా వాయిస్ నేను వింటా ఉంటే సిగ్గు అనిపిస్తుంది అసలు. ఎట్ట నవ్వుకుంటాను అసలు. నేనైనా ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, వీడియోల ముందు కనబడుతున్నాను అని నేను అనుకుంటా అప్పుడప్పుడైతే. కానీ చాలా మంది అంటున్నారు మా వారితో మీ ఆవిడ వీడియోస్ తీస్తుందని. అంటే తిడుతున్నారు అని కాదు, మంచిగా చెప్తున్నారంట, మంచి సపోర్ట్ చేస్తున్నారు అందరైతే. ఇదే చాలు నాకైతే. ఇది దీనికి మించి ఏమొద్దు, సపోర్ట్ చేస్తూ ఉండండి నన్నైతే, నా వీడియో చూస్తూ ఉండండి. ఇంకా ముగ్గు అయితే వేసుకున్నాను ఇలాగే సింపుల్ గా, చాలా బాగుంది కదా. ఒక ఫ్లవర్ అయితే ఇట్లా వేసుకున్నాను ఇంటి ముందు అయితే. ఇంకొక పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. అలాగే మంచిగా పసుపు కుంకుమ పెట్టుకున్నాక ఇంకా గిన్నెలు అయితే తోముకుంటున్నాను. చూడండి సింకులో గ్యాస్ కడ ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి మీరు ఒక్కసారి. అసలుకి చాలా గిన్నెలు పడ్డాయి. నేను నైట్ తోముకోలేదు కానీ మార్నింగ్ ఇన్ని గిన్నెలు పడవకనే నైట్ అయితే మా వారికి తెలిసిన వాళ్ళు వచ్చి ఇక్కడైతే డిన్నర్ అయితే చేశారు. అందుకే ఇన్ని గిన్నెలు అయితే పడ్డాయి. అసలు నైట్ తోముకుందాం అనుకున్నాలే కానీ ఇంకా నైట్ అయితే అంత పని చేసి వంట చేసి వాళ్ళకి వడ్డించి చేసేసరికి ఓపిక సరిపోలేదు.
అలిసిపోయినాను, బాగా నిద్ర వచ్చేసింది. మళ్ళీ దాని పిల్లగాళ్ళు కూడా ఏడిపిస్తూ ఉన్నారు నిద్రకి. అందుకే వాళ్ళతో పాటు నిద్రపోయిన తొందరగా. ఇంక మార్నింగ్ చేసుకోవచ్చులే లేసి అనుకొని ఇంక చూసారు ఎంత గిన్నెలు పడ్డాయో. నాకైతే చికాకు అనిపిస్తుంది గిన్నెలు చూస్తే. నేనైతే పూజ చేసుకునే టైంకి ఇట్లాంటి పనులు పడితే ఎప్పుడు చూసినా నేనైతే నైటే చేసుకుంటాను పనులు మొత్తం. పొద్దున పూజ ఉంటుందిగా, ఎందుకులే నైటే చేసుకుంటే అయిపోద్దిలే అని నైటే చేసుకుంటాను. కానీ నైట్ చేయబుద్ధి కాలేదు, అంటే చేత కాలేదు అసలుకి. అందుకే మార్నింగే లేసి ఇంకా పనులు మొత్తం చేసుకుంటున్నాను. టక్క ఏం లేవు, గిన్నెలు తోమటం ఒకటే ఉంది. నిన్న ఇల్లు మొత్తం కడుక్కున్నాను. గిన్నెలు తోమేసి ఇల్లు ఊడ్చేస్తే అయిపోయింది నా పని అయితే. అందుకే తొందరగా అయితే తోముకుంటున్నాను. చాలా పడ్డాయి గిన్నెలు అయితే. అటు ఇటుగా నాకైతే 1 అవర్ పట్టింది. అందుకే మార్నింగే లేచినాను, పూజ కూడా చేసుకోవాలి. కానీ ప్రతి శుక్రవారం అయితే మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను. మంచి కుదురుతుంది పూజ కాడ. ఈ శుక్రవారం కొద్దిగా పూలు లేవు. పోయిన శుక్రవారం అయితే మంచి పూలతో ప్రసాదాలతో మంచిగా నిండింది. ఈ రోజే కొద్దిగా ఏమి లేవు. కానీ ప్రతి శుక్రవారం మంచి పూజ అయితే చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇలా పూజ చేసుకుంటూ ఉంటాం అంటే ప్రతి శుక్రవారం మంచిగా ఇంకా పూజ చేసుకోవాలి, ఇంకా మంచిగా చేసుకోవాలి అనిపిస్తుంది నాకైతే. కానీ నేను ఎక్కడికైనా పూలు తెచ్చుకుందామని ఏమైనా తెచ్చుకుందామంటే నాకైతే కుదరదు. చిన్న పిల్లగాళ్ళు ఉంటారు కాబట్టి కుదరదు. ఏదైనా మా వారితోనే తెప్పించుకోవాలి. అతనికేమో అంత టైం ఉండదు తెచ్చేంత టైము. ఎప్పుడో ఒకసారి తెస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా డైలీ అయితే ఇట్లే చేసుకుంటున్నాను. నాకున్నంతలో మేమైతే పూజ అయితే చేసుకుంటున్నాను. డైలీ అంటున్నా, శుక్రవారం అయితే చాలా బాగా జరుగుతుంది పూజ అయితే మంచిగా. ప్రతి శుక్రవారం ఇలాగే చేసుకోవాలనుకుంటున్నాను. అంతకు ముందే నేను చేసేదాన్ని కానీ ఒక శుక్రవారం విడిచిపెట్టి చేసేదాన్ని. ఈ యూట్యూబ్ వల్ల మంచి ఇంట్లో పని చేసుకుంటున్నాను, ఇంట్లో పూజ చేసుకుంటున్నాను, మంచి పిల్లగాల్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేసుకుంటూ అటు మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే. కానీ కొద్ది కష్టం అనిపిస్తుంది. కానీ ఒకటి కావాలంటే కష్టపడాలి, తప్పదు మనకైతే. ఈ కష్టాలు యూట్యూబ్లోకి రావాలి, సోషల్ మీడియాలోకి రావాలి అనుకుంటున్నా కాబట్టి కష్టపడాలి. మళ్ళీ డ్రాప్ చేస్తే మనల్ని మర్చిపోతారు కాబట్టి కష్టపడుతూనే ఉంటాను. సక్సెస్ అనేది ఎప్పుడైనా రావని, ఆ దేవుడు ఎప్పుడైనా కరుణించని. కానీ కష్టపడతాను, నాకంటూ గుర్తింపు అనేది వస్తుందని కష్టపడుతూనే ఉంటాను నేనైతే యూట్యూబ్లో. కొద్దిగా మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను అయితే. ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకెన్నో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా గిన్నెలు తోమటం కూడా అయిపోయింది. ఇంకా తోమేసి ఇల్లు అయితే ఊడ్చేస్తాను. గిన్నెలు తోమేసరికి అటు ఇటుగా 1 అవర్ పడింది. నాకైతే మెంటల్ వేసింది. ఇంకా ఇందాకైతే వాళ్ళు తినేసారు. ఆ గిన్నెలు అయితే ఎవరికి వాళ్ళు తోముకోండి అంటే తోముకొని వెళ్ళిపోయారు పాపం. ఈ రోజు చాలా గిన్నెలు పడ్డాయి. అలాగే పూజ ఉందని వాళ్ళే గిన్నెలు అయితే తోముకున్నారు. వాళ్ళు తిన్న ప్లేట్లు వాళ్ళే తోముకొని వెళ్ళిపోయారు వాళ్ళ డ్యూటీకి వాళ్ళైతే. మన వీడియోస్ లాంగ్ వరకు చూస్తున్నారో లేదో కామెంట్ చేయండి. ఎండింగ్ వరకు చూస్తున్నారో లేదో కామెంట్ చేయండి తప్పకుండా. నా వాయిస్ ఇప్పుడుది ఇది వింటే ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఎండింగ్ వరకు చూస్తున్నారని అర్థమయ్యిద్ది కామెంట్ చేస్తే, లేకపోతే లేదు. కాబట్టి ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి, నాకు అర్థమయ్యిద్ది. కామెంట్ చేస్తే అర్థమైపోయిద్ది మీరు చూసారా లేదని.
అటు చేసి ఇటు చేసి గిన్నెలు అయితే తోమేసుకున్నాను. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయినాయి గిన్నెలు అయితే. ఒక పని అయిపోయింది అనిపించింది నాకైతే. మళ్ళీ అయితే ఈవినింగ్ కల్లా మళ్ళీ గిన్నెలు పడతాయి వీళ్ళు తినుడు వల్ల. ఇంకా ఆడవాళ్ళకి తప్పదు ఈ పనులు అయితే. వాళ్ళు తినటం గిన్నెలు తోమటం మన పని ఇదే. మన ఇంట్లో పనే మనకు సరిపోయిద్ది. ఇంకా దాంట్లో మళ్ళీ యూట్యూబ్ మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ ఇవన్నీ చేయాలంటే తల తోక వచ్చిద్ది అనుకోండి. అంటారు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటారు అని అంటారు. ఇక ఇన్ని పనులు ఉంటే ఏం తెలిసిద్ది. నా వీడియోలో చూడండి నేను ఎన్ని పనులు చేస్తానో మీకు ఇక్కడ తెలిసిద్ది. కొంతమంది అయితే డైలాగులు వేస్తారు, ప్రతి ఆడ చేసే పనులేగా అని అంటారు. మరి అవును, ప్రతి ఆడ చేసే పనులే, కానీ వాటికి ఎంత కష్టం ఉంటుందో తెలుసు, ఎంత బాధ ఉంటుందో తెలుసు. ఆ బాధను కూడా చెప్పుకోకుండా పనులు చేసుకుంటారు. ఎవరింట్లో వాళ్ళకి సిచ్యువేషన్ బట్టి పనులు ఉంటాయి. కొంతమంది ఇంట్లో అయితే పని మనుషులు ఉంటారు, కొంతమంది ఇంట్లో అయితే వేరే వాళ్ళు చేసేటోళ్ళు ఉంటారు. ఇంకా మా అన్న ఇంట్లో సిచ్యువేషన్ మనం బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మా ఇంట్లో అయితే నేనే చేసుకుంటాను ఇంట్లో పనులు మొత్తం. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమైద్ది. ఇంకెవరిని ఎత్తి పడవద్దు. ఆడోళ్ళని అందరు చేసే పనులేగా చేసేదేగా అని అంటారు కొంతమంది అయితే. నాకు చాలా కోపం వచ్చింది దాంట్లో అయితే. నన్నైతే చాలా మంది అన్నారు ఆ విషయంలో. ఏమోలే, నా బాధ ఏం అర్థమైద్దిలే వాళ్ళే, కానీ ఇంకా వదిలేస్తాను. ఇంకా అర్థం చేసుకునే రోజు వస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారని ఇంకా నేను కూడా వదిలేస్తాను. ఏమన్నాను. ఇందాకలా కోతి వచ్చింది అందుకే అరుస్తున్నాను. ఇందాక పక్క బట్టలు మడతేసుకుంటూ చూడవా కోతులు వచ్చినాయి ఇక్కడ చూడవా అని అరుస్తున్నాను. అదే ఇటువైపు చాలా కోతులు ఉన్నాయి. ఇంట్లో బియ్యం మొత్తం ఎత్తకెళ్తాను, ఏమేమో ఎత్తకెళ్తాను, పప్పు డబ్బాలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి ఆ కోతులు అయితే. ఇంకా పక్క బట్టలు అన్ని ఎత్తేసినాక ఇల్లు అయితే ఊడ్చేసినాను. ఆ 2 గదులు అయితే ఊడ్చేసినాను. ఆ 2 గదులు చూపిద్దాం వీడియో అంటే లైటింగ్ ఉండదు, మంచిగా క్లారిటీగా కనపడదు అక్కడ. అందుకే నేనైతే అక్కడ వీడియో అయితే మంచిగా చూపించాను, అక్కడ వీడియో తీయను. ఎప్పుడో ఒకసారి వీడియో తీస్తాను అంతే. ఇంకా వీళ్ళైతే తినేసారు. మార్నింగ్ గారెలు వేసినాను, అవి అయితే తినేసి వెళ్ళిపోతున్నారు బయటికి అయితే. అంటే బయటకు వచ్చేపో నిలబడండి ఇల్లే ఊడ్చుకుంటా అంటే బయటికి అయితే నిలబడటానికి అయితే వెళ్తున్నారు. నిన్ననే ఇల్లు అంతా కడుక్కున్నాను, మళ్ళీ చికాకు చేశారు. మొత్తానికైతే మళ్ళీ ఊడ్చేస్తున్నాను. మొత్తం గదులు ఇంకా పూజ చేసుకోవాలి కానీ ఇంక నిన్న ఇల్లు కడుక్కున్నా కాబట్టి ఈ రోజైతే ఇల్లు ఏం కడగట్లేదు, ఇంకా తుడవట్లేదు కూడా. నిన్నే కడిగిన నైటు. మార్నింగ్ కల్లా ఇలా చికాకు చేశారు, అంతా చెత్త చెత్త వేసారు మొత్తానికి. మా పిల్లగాలు ఏదో ఒకటి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తూ ఉంటారు వీలైతే. నేనేమో చేయలేక చచ్చిపోతూ ఉండాలి పనులు. మరి ఇంక ఇట్లుంటది మా ఇంట్లో అందరితో. మా బాబునేమో తీసుకెళ్ళి ఆడు కూర్చోబెడితే మళ్ళీ వాడు రయ్య రయ్యని నా దగ్గరికి వస్తుండే. ఇప్పుడైతే మొగాల మీద నడుస్తుండే, ఎటు పడితే ఆడు తిరుగుతూనే ఉన్నాడు, ఒక్క చోటనే ఉండట్టు మా ఓడైతే. మా పిల్లగాడు ఒకటే రయ్య రయ్యని తుఫాన్ లాగా తిరిగేసి వస్తూ ఉన్నాడు అటు ఇటు. మా ఓడికైతే స్నానం చేపించినట్టే ఉండదు, ఒళ్ళు మొత్తం చికాకు చేసుకుంటాడు. ఏదో బురదలు వచ్చినట్టు చికాకు చేసుకుంటాడు. మొత్తం ఒళ్ళు నిండా మట్టి పూసుకుంటాడు వాడైతే. ఇంకంతే, చిన్న పిల్లగాలు ఇంక అట్లా ఆడుకుంటారు కాబట్టి ఒళ్ళు నిండా చికాకు చేసుకుంటారు. వాళ్ళు ఎంత రెడీ చేయించినా రెడీ అయినట్టే ఉండరు పిల్లగాలు, చిన్న పిల్లగాలు. ఇంకా వాడు బర్త్డే అయితే ఇంకా 1 వీక్ ఉంది బర్త్డే అయితే. ఎలా జరిగిద్దో అసలనే టెన్షన్గా ఉంది. అసలు మనీ అయితే లేవు, ఇప్పుడైతే ప్రస్తుతానికి డబ్బులు అయితే లేవు. అసలు బర్త్డే ఎలా జరిగిద్దో ఏంటో అని భయంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కాబట్టి మంచి జరగాలి ఎప్పుడైనా. బర్త్డే కూడా జరగకపోతే బాధ అనిపిస్తుంది నాకైతే. వాడిదైతే ఏ ఫంక్షన్స్ జరగాలి, ఇదైనా జరిగితే బాగుండేది అనిపిస్తుంది. ఏమో ఎలా జరిగిద్ది ఆ టయానికి చూద్దాం. 1 వీక్ ఉంది, వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి మీరైతే. ఆ టయానికి ఎవరికో అలా ఆదుకోరా అని చూస్తున్నాం. చూద్దాం ఏం జరిగిద్ది ఆ టయానికి, ఎలా జరిగిద్దో బర్త్డే. నా అక్కడ ఎట్లనో అంటే సస్పెన్స్గా ఉంది బర్త్డే ఎలా జరిగిద్దో అని. చూద్దాం మనమైతే. దేవుడు మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగేలా చేస్తాడు. ఇంకా దేవుడు ఆ టయానికి ఎలా చేస్తాడో చూడాలి నేను కూడా. ఇంకా లాస్ట్కి ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి. ఇంకా పనులు మొత్తం అయిపోయినాక ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి చీర అయితే కట్టుకున్నాను. చాలా బాగుంది కదా చీర, నాకు ఎంతో ఇష్టం ఈ చీర అయితే. కానీ బక్కగా ఉన్నగా నాకైతే సూట్ అవ్వవు చీరలు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎప్పుడైనా కొద్దిగా లావెక్కినాక సూట్ అవుతాయి అనుకుంటే. ఇప్పుడు బక్కగా ఉంటాయి కాబట్టి పుల్లలాగా ఉంటాయి ఏ చీర కట్టినా. కానీ బాగుంటాయి, నా దగ్గర ఉన్న చీరలు చాలా బాగుంటాయి. ఇంకా రెడీ అయినాను పూజ చేసుకుందామని. మంచి బొట్లు పెట్టుకొని, మంచి కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ చేసుకుంటే మన నిండుగా రెడీ అయ్యి మంచిగా నిండుగా పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. అందుకే ఫస్ట్ అయితే నేను రెడీ అయినాక ఇట్లా పూజ అయితే చేసుకుంటాను. ఇంకా రెడీ అయినాక కాళ్ళకైతే పసుపు అయితే పెట్టుకున్నాను. మా పాపను కూడా రెడీ చేయించాను, షార్ట్ వీడియోలు అయితే పెట్టినాను మా పాపదైతే. దీంట్లో మరి పిల్లగాలది పెడితే అసలు ఉంచట్ల వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోతున్నాయి, అంటే కాపీరైట్స్ పడిపోతున్నాయి పిల్లగాలి పెడితే ఎక్కువ శాతం. అందుకే ఎక్కువ శాతం మా పిల్లగాలి అయితే పెట్టట్లే వీడియోస్. మా పాపను కూడా రెడీ చేయించి కాళ్ళకు పసుపు పెట్టించి బయటకైతే పంపించాను మా వాళ్ళ నాన్నతో పాటు. మళ్ళీ ఇంట్లో ఉంటే పూజ చేసుకొని ఇవ్వదని వాళ్ళ నాన్నతో పాటు అయితే పంపించాను. ఇంకా నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను మంచిగా.
చేసుకున్నాను. తులసమ్మ కాడ చేసేసాను పూజ అయితే. మంచి ముగ్గేసి పసుపు కుంకాలు కూడా పెట్టినాను తులసమ్మ కాడ. కానీ పూలే పెట్టలేదు. ఈసారి అయితే పూలు లేవు. ఇక్కడైతే పూలు చాలా కష్టం. ఇల్లులు లేవు కాబట్టి ఎవరింట్లో పూలు కూడా లేవు. పెద్దగా కోసుకొని వద్దామన్నా మా ఇంట్లో కూడా లేవు పూలు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ అయితే మంచి పూలు తెచ్చుకొని పూజ అయితే చేసుకుంటాను. లాస్ట్ వీక్ అయితే మంచి పూలతోని పూజ చేసుకున్నాను. మంచిగా నిండుగా అనిపించింది. ఈసారి ఇక్కడ పూలు లేకపోతే దేవుడికి ఏంది, మనకు మంచి మనసుతో పూజ చేస్తే చాలు. దేవుడికి పూలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అవసరం లేదు. మనైతే మంచి మనసుతో పూజ చేస్తే అదే హ్యాపీ. దేవుడికి అయితే మనకి ఏది ఉన్నా లేదో దేవుడికి తెలుసు, ఉన్నాయో లేవో. అందుకే నేను అలాంటి ఏం పట్టించుకోను. దేవుడికి అర్థమయ్యిద్ది మనకి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో లేదో అనే దేవుడికి అర్థమయ్యిద్ది కాబట్టి మనం ఎలా చేసినా ఏం కాదు. మంచి మనసుతో చేయాలి, కానీ మంచి భక్తితో కూడా చేసుకుంటూ ఉండాలి. పూజలు అయితే మంచిగా హ్యాపీగా ఇల్లు అయితే మంచిగా ఉంటుంది. ఇల్లును కూడా మంచి నీట్గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు. అప్పుడే మనకి మంచిగా అనిపిస్తుంది ఇంట్లో అయితే. నేనైతే మార్నింగ్ ఈవినింగ్ అయితే తప్పకుండా అయితే ఇంట్లో పనులు చేసుకుంటాను. మధ్యలో చేయనులే కానీ మార్నింగ్ అని ఈవినింగ్ తప్పకుండా చేసుకుంటాను. ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసుకొని గిన్నెలు తోముకొని ఇల్లు వాకిలు మొత్తం ఊడ్ చేసుకుంటాను. మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఈసారి అయితే మా బాబు బర్త్డే వస్తుంది కాబట్టి గిన్నెలు మొత్తం తోమియాలి మా అమ్మతో పాటు. ఇంకా మా అమ్మ అయితే ఒక 2 days ముందు పిలిపించుకుంటాను. ఇల్లు మొత్తం క్లీనింగ్ చేయించి ఇల్లంతా సదురిపించుకోవాలి. ఇంకా మా అమ్మ నేను కలిసి మొత్తం క్లీనింగ్ మొత్తం చేసేస్తాం ఇల్లు మొత్తం. ఒక రోజు తిరుపతి కాడ వెళ్ళేది ఉంది. అన్ని వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి, చూస్తూ ఉండండి. నా వీడియోస్ అయితే ఎక్కడ మిస్ అవ్వకండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ పెడతాను. గుడికి కాడ వెళ్ళేది ఉంది, పెద్ద తిరుపతి అయ్యి ఇంకా చాలా గుళ్ళకి తిరిగేవి ఉన్నాయి కాబట్టి వీడియోస్ పెడుతూ ఉంటాను. నేను నా వీడియోస్ మీద ఒక కన్ను వేసి అయితే ఉంచండి. ఇక మార్నింగ్ గిన్నెలు తోమినగా అవి అయితే బేషన్ నిండి అయితే పడ్డాయి. అవి అయితే చదువుకుంటున్నాను గిన్నెలన్నీ. ఇంకా మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా, రిలీఫ్ గా అనిపిస్తుంది నాకైతే. ఇలాగైతే ఇంకా హాయిగా రెస్ట్ తీసుకొని మంచి వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ పిల్లగాలతో ఆడుకుంటూ ఉంటాను. ఇంకా నేను డైలీ పూజ అయితే చేసుకోను, కానీ ఖచ్చితంగా అయితే శుక్రవారం రోజు అయితే పూజ అయితే చేసుకుంటాను. డైలీ చేసేంత ఓపిక లేదు మన దాంట్లో. పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లో పనులు చేసుకొని పూజ చేసుకోవాలంటే ఇంక అంతే మన పని. కానీ ఫ్రైడే రోజు అయితే ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటాను. కానీ ఇప్పుడే 2 months నుంచి మంచి కంటిన్యూగా పూజ అయితే చేసుకుంటాను. అంతకు ముందు అయితే కొద్దిగా 1 week వదిలిపెట్టి ఒక రోజు చేసుకునేదాన్ని, ఒక రోజు చేసుకోపోయేదాన్ని పూజ అయితే. ఇంక ఎలాగ చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో పని కూడా కంప్లీట్ చేసుకున్నాను. మంచిగా మా పిల్లగాళ్ళు కూడా ఆడుకుంటున్నారు. మా పాప అయితే ఇంకా రాలేదు, మా బాబు అయితే పడుకున్నాడు. అందుకే మంచిగా అయితే పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా మిగతా పనులు అయితే మా బాబు అయితే ఉయ్యాల పడుకొని ఉన్నాడు. ఇంకా వాళ్ళు వేసినాక వాడికైతే స్నానం చేపిస్తే ఇంకా వాడైతే ఆడుకుంటాడు మంచిగా. ఇంకా అంతలోకి నేనైతే గిన్నెలు అయితే సదురుకుంటున్నాను. చూడండి ఎన్ని గిన్నెలు పడ్డాయో. ఇందాక తోమినాక అవన్నీ ఈ గిన్నెలే, అన్ని గిన్నెలు పడ్డాయి. చూడండి ఎన్ని తోమినాను, అసలుకి చాలా పడ్డాయి. ఈ గిన్నెల వల్ల ఒక్కొక్కసారి సింక్ కూడా లీక్ అవుతుంది. బయట తోముదామంటే అసలుకి కోళ్ళ వల్ల అసలు తోమబుద్ధి కావట్లేదు. గిన్నెలు బయట వేస్తే కోళ్ళు వస్తాయి గిన్నెల కాడికి. అందుకే బయట తోమను, సింకులోనే తోమేస్తాను ఎన్ని గిన్నెలు ఉన్నా. అప్పుడప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు బయట తోమిద్ది, ఎప్పుడో ఒకసారి ఎక్కువ గిన్నెలు పడ్డప్పుడు. మా అమ్మ ఉంటే మంచిగా ఇంట్లో పని చేసిద్ది, నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటాను. కాబట్టి ఇప్పుడు మా అమ్మ లేదు కాబట్టి ఇక నేను ఇంట్లో పని పూజ అయితే నేనే చేసుకుంటున్నాను. ఇంకా ఒక 1 week అయితే మా అమ్మ కూడా వచ్చిద్ది, ఎందుకంటే మా బాబు బర్త్డే ఉంది కాబట్టి మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది మా అమ్మ అయితే నాకు. ఇంకా గిన్నెలు మొత్తం చదువుకొని ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అయితే మా వారే వేసారు. పొద్దునే అయితే ఇంట్లో పని చేసుకుంటున్నానని ఇంకా మా వారే వేసుకున్నారు. అప్పుడప్పుడైతే మంచిగా హెల్ప్ కూడా చేస్తారు మా వారే అయితే మంచిగా. ఇంకా బట్టలు తీసి అయితే ఆరేస్తున్నాను. ఇంకా అప్పటికే 10:30 అవుతుంది అనుకుంటా పని అంతా అయిపోయేసరికి. ఇంతసేపు అయింది, టిఫిన్ కూడా తినలేదు. మార్నింగ్ టీ తాగింది నేనైతే. ఇంతవరకు నా కడుపులోకి అయితే ఏమీ వెళ్ళలేదు, టీ మాత్రమే వెళ్ళింది. ఇప్పుడైతే టిఫిన్ తినాలి. పని మొత్తం అయిపోయినాక బట్టలు ఆరేసినాక టిఫిన్ అయితే తింటాను. ఇంకా పని మీద ధ్యాస పడితే అన్నం మీదే ఉండదు నాకైతే. పని చేసుకుంటూనే ఉంటా. మళ్ళీ అది కాక యూట్యూబ్ మీద పెడితే అసలుకే ఉండదు అన్నం మీద అయితే. ఇంకా యూట్యూబ్ చూసుకుంటూనే ఉంటాను. అది ఒక పని కంప్లీట్ అయిపోయేదాకా నేనైతే అన్నమే తినాను. ఏదైనా అంతే, ఒక పని అయిపోయేదాకా ఒక పని ముట్టను. అది అయిపోవాలి కంప్లీట్ గా, అప్పుడైతేనే నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఎడిటింగ్ అయినా వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా అంతే. నేను అది ఇచ్చేదాకా అసలు మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు దాని మీద గుంజిద్ది, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఎడిటింగ్ చేయాలి, ఎప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి అని దాని మీదే గుంజిద్ది.
అప్పుడు దాకా అన్నం ముట్టను, అది అప్లోడ్ చేసినాక అన్ని అయిపోయినాక అప్పుడు తింటాను. మంచిగా ఇంట్లో పని అనేది చేసుకుంటాను. ఇంట్లో పని అయినా అంతే, ఇది అయిపోయేదాకా ఇంకో పని అయితే ముట్టను, అంతే ఇలాగ చేసుకుంటూ వెళ్తా ఉంటాను. అందుకే ఇంట్లో పని కూడా మంచి కంప్లీట్ అయిపోయింది. అప్పుడు పని అంతా అయిపోయేసరికి 10:30 అయింది. ఇంకా పూజ చేసుకుని ఇంట్లో పని అయిపోయేసరికి ఆ టైం అయిపోయింది. అది కూడా మా బాబు పడుకున్నాడు కాబట్టి పూజ చేసుకున్న, ఇంట్లో పని కూడా చేసుకున్నా మార్నింగ్ తొందరగా. నా వీడియోస్ ఏమైనా బోరు కొడుతున్నాయో చెప్పండి, ఇంకేమైనా మార్చి పెట్టాలా లేకపోతే ఇంక వేరే వీడియోస్ చేస్తూ ఉండాలో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. కన్ఫామ్గా అలాంటి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. కామెంట్ చేస్తూ ఉండండి ఎలాంటి వీడియోస్ కావాలో, మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకో 1 వీక్ అయితే మంచిగా అయితే అంటే బర్త్డే ఫంక్షన్స్ అలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. వెయిటింగ్ చేస్తూ ఉండండి ఒక 1 వీక్ దాకా, ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అడిగేది అదే ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో. ఇంతేనండి మన వీడియో. అందరికి బాయ్ బాయ్. ఇంకా